నేను చెప్పినట్టు చెప్పాలి. నా టైం నేను వాడుకోకుంటే చెప్పాలి. నా టైం నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే నన్ను కూడా వాడుకుంటాను. అర్థమైతే గట్టి సపోర్ట్. ఎవరి చేత వాడపడకుండా మన మైండ్, మన మాట, మన ఫోన్ మనం వాడుకుంటూ, ఎవరి మీద ఆధారపడకుంటూ 10 మందికి ఆధారం చూపిస్తూ, ప్రభుత్వానికి కాదు, గవర్నమెంట్కే కాదు, భారతదేశానికి ఒక వెన్నంటూ ఉంటూ ఎంతో డబ్బులు ఇస్తూ మనం సేవ చేస్తున్న అద్భుతమైన వృత్తి మనదే. మనం ఇంత మంచి వృత్తిలో ఉన్న మనము చేయకుంటే ఎట్లా? అందుకోసమే మన మైండ్ వాడుకోవాలి, మన మాట వాడుకోవాలి, మన ఫోన్ వాడుకోవాలి. ఇంతకుముందు ఫోన్ కూడా చెప్పలేదు, ఫోన్ వాడుకుని చెప్తున్నాను. ఇవన్నీ వాడుకుంటే మనం మనకు సాధిస్తాం. ఎందుకు మన ముందు ఇంకా కరెక్ట్గా 11 నెలల టైం ఉంది. ఆల్మోస్ట్ 11 నెలలు లోన్ పెట్టుకుని ఈ 11 నెలల్లో మనం జస్ట్ ఆఫ్టర్ 10 లక్షల కమిషన్ సంపాదించలేమా? గట్టిగా 10 లక్షలు సంపాదించలేమా? ఎందుకోసం అంటే మనం అనుకుంటే ఖచ్చితంగా చేయగలం. ఆ చేయడానికి ఉన్న వేదిక పేరే ఫాస్ట్ ట్రాక్ MDRT, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, NGO. మీరు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికి లెక్క చూపించే ఆర్గనైజేషన్. ఇక్కడ మేము ఇల్లు కట్టుకోవడానికి ఏం లేదు, ఇక్కడ మీరు ఆనందం తీసుకోండి. సో వినండి మిత్రాలు, చేద్దామా ముందుకు? ఇప్పుడు చేద్దామంటే కొత్తగా ఏమొస్తున్నాయి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎంతమందికి ఈ మధ్యలో అమెరికాలో ఒక టూల్ బాగా ఫేమస్ అయింది. వెబ్సైట్ తయారు చేయవచ్చు, పాటలు రాయొచ్చు, అన్ని రాయొచ్చు, ఎక్కడికి చేయొచ్చు. ఆ టూల్ పేరు చెప్పండి. చాట్ GPT. కరెక్ట్ 15 రోజుల క్రితము దాని ఉద్దేశం కూడా వచ్చి నేను పేరు DeepSeek. చాలా ఉపయోగం, ఏం తెలియదు అన్నట్టు. ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాడు నంబర్ 1 గా ఉంటే DeepSeek జస్ట్ 20 days బ్యాక్ వచ్చి అలా కొట్టిపడేసిన పక్కకు. అంటే కారణం ఏంటంటే, అందరు నాతో పాటు చెప్పండి, ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ అవుట్డేట్. అంటే మనం అప్డేట్ కావద్దు, అవుట్డేట్ కావాలన్నా అవుట్డేట్ కావాలా? లేకుంటే ఏమైతాము? అప్డేట్ కావాలంటే దానికి ఉన్న వేదిక పేరే ఫాస్ట్ ట్రాక్ MDRT. గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని తీసుకుంటున్నాం. ఇదే కాకుండా మా విజయ్ గారు, మా సుధాకర్ గారు, మా మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు జూమ్ లో కూడా మీకు ఎన్నో క్లాసులు అరేంజ్ చేస్తున్నాం. ఇంతకుముందు మన మిత్రులు, మన ఏజెంట్ మిత్రులు బాంబేకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి హిందీ రాకుండా అన్న క్యాబోలారే ఓన్ పూజ ఏం చెప్తున్నా, క్యాబోలారే ఏమన్నాడు అన్న అర్థం చెప్పురా అనే వాళ్ళు మనం తెలుగు భాషలో, తెలుగు యాసలో మన వరకు మన యాసలో మాట్లాడుకోవడానికి మనం పెట్టుకున్న వేదిక భాష ఫాస్ట్ ట్రాక్ MDRT. దీన్ని సపోర్ట్ చేద్దాం, చేస్తే ఏం చేయాలి? అందుకోసం చెప్తున్నాం. If you don't change with the change, బాగా వినండి. If you don't change with the change, change will change with change. Better change, otherwise change will change. అర్థమైందా? అర్థం కదా? నేనేం చెప్పాను ఇప్పుడు? తెలుగు చెప్పాలా? అంతే. మనం మార్పుతో మారకుంటే మార్పు చేత మార్చబడతామో, మార్పు మనం మార్చకముందే మనం మారిపోవాలి. అన్ని రంగాలలో మారిపోతుండాలి. మనం ఏమనుకున్నాం, మొన్న సౌత్ సెంట్రల్ జోన్ ఆల్ ఇండియా ఒక్క పిలిపిస్తే, ఒక దులిపితే 20 ప్రైవేట్ కంపెనీలు ఏడాది బిజినెస్ ఒకరోజు చేసి చూసినాం. మనం ఒకరోజు చేసి చూసినాం. అంటే మన శక్తి మనకు తెలియదు. ఆ శక్తి మొత్తం పెడితే ఏమైతుంది? ఒక చిన్న ఆట ఆడుకుని క్లోజ్ చేసేసి. ఎందుకంటే నేను ఎజెండాలో లేను ఈరోజు. నేను యాక్చువల్గా ఈరోజు నైట్ అమెరికా వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి, వేరే అటెండ్ వెళ్ళిపోవాలి. అంటే జస్ట్ మనం 10 days వచ్చేస్తాం. దానికోసం వచ్చిన శివ, ఇది నేను మీ అందరికీ ఒకటి చూపిస్తా. రవి ఒకసారి చూడండి. చిన్న సపోర్ట్, మీరు ఎంత పని చేస్తుందో చూద్దాం. ఏముంది ఇక్కడ? రాదా ఇక్కడ? పెట్టలే ఏం కనిపిస్తుంది చెప్పండి. ఇక్కడ శివ చూపిస్తాను. ఏం కనిపిస్తుంది? గట్టిగా 0 నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తా. ఓకే విజయ్ సపోర్ట్. ఇది క్లిక్ చేస్తా. ఇది స్టార్ట్. క్లిక్ చేయగానే ఏమైతుంటుంది? తిరుగుతుంటది. అయితే ఏం చేయాలి సార్? ఇప్పుడు సపోర్ట్ ఉండాలి. అయితే నేను చెప్పినట్టు ఇది కొట్టగానే మనోడు చాలా ఫాస్ట్. టాప్ కొట్టు, రీసెట్ కొట్టు, చెప్పగానే కొట్టు, చెప్పగానే సపోర్ట్ కొట్టు. కానీ లెక్క పెట్టు సపోర్ట్ కొట్టండి. ఏం చేయాలి? లెక్క పెట్టి సపోర్ట్ కొట్టు. రెడీయా? ఇదే స్టార్ట్ కొట్టు. కొట్టు. కమన్ స్టార్ట్ చేయండి.
ఎందుకంటే 60, 40, 50, 70, 80, 90 సార్లు మళ్ళీ రీసెట్ కొట్టు. ఇప్పుడు మీరు ఎన్ని కొట్టినా మీకు గుర్తుందా? అందరు సేమ్ కొట్టినా? ఎందుకంటే అందరు టైం సేమ్ ఇచ్చినా కదా, అందరు టైం సేమ్ ఇచ్చిన, అందరు సేమ్ కొట్టే, అందరు పాలసీలు ఒకటే, అందరు ప్లాన్స్ ఒకటే, అందరు సంగతి ఒకటే, అందరు టైం ఒకటే, అందరు విషయం ఒకటే. కానీ అందరు ఏరికపోతే కొంతమంది చూసేటోళ్ళు, కొంతమంది చేసేటోళ్ళు, కొంతమంది ఎండిఆర్ చేసి స్టేజ్ ఎక్కేటోళ్ళు, ఎండిఆర్ ఎక్కుతుంటే సప్పట్టు కొడుతోళ్ళు. కసిగా ఉండాలేదా, కోపం వస్తుందా లేదా? అలా కావాలంటే ఏంటండి? 11 నెలలు ఎట్లా పనిచేయాలి తెలుసా? నాతో పాటు చెప్పండి. 100% చెప్పండి గట్టిగా. అంటే మామూలుగా పనిచేయాలి, 100% పనిచేయాలి. 100% అంటే మనకి ఇంకేం కనపడదు. మనస, వాచ, కొట్టగలి, కర్మేన నువ్వు చేసే పనులు మొత్తం ఇదే ఉంటాయి. ఎండిఆర్ పక్క పప్పి ఓటి हो जाता, बासी ఓటి हो जाता, कुछ हो जाता. అవన్నీ చేయాలండి. ఏం చేయాలి? ఒకటే ఒక ఫార్ములా చెప్తాను. 100% చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దీన్ని ఏమంటారు? ఒక ఫార్ములా నేర్పిస్తాను, నాతో పాటు చెప్పండి. బీయింగ్, చెప్పండి గట్టిగా. బీయింగ్ 100% ఈజ్ ద ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. సార్ ఏం పని చేస్తే ఆ పనిలో 100% చేయాలి బాస్, 99% చేయదు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా, 20 సెకండ్లలో నేను ఎన్ని సపోర్ట్ కొట్టరు? ఇప్పుడు 40 సెకండ్లు పెడతా. 40 సెకండ్లు పెడతా. ఎన్ని కొడుతున్నారో మీరు ఊహించుకోండి. నంబర్ ఊహించుకోవడంలో భయం ఎత్తుకుంటున్నది. ఊహించుకోవడంలో భయం ఎత్తి గట్టిగా చెప్పండి. మనసులో ఉంది? మనసుగా చెప్పండి గట్టిగా. ఈ మనసులో ఉందా లేదా? చేస్తారా చేయరా? చెయ్యాలనుకుంటుంది ఎవరు? సౌండ్. చేయబోయేది ఎవరు? చేసేది ఎవరు? సాధించేది ఎవరు? ఆ గోల్ చేరుకునేది ఎవరు? దాన్ని చంపేది ఎవరు? అనుకుని చంపేది మనసును చంపినా తప్పే, మనిషిని చంపినా తప్పే. నాన్న ఈ డైలాగ్ మర్చిపోవడం బాస్. మనిషిని చంపితే 14 ఏళ్ళ పనిష్మెంట్ ఉంటుందో, ఉరిశిక్ష ఉండదో. కానీ మనసును చంపితే రోజు పనిష్మెంట్, రోజు సారే. మనసును చంపుకొని బతకండి. ఎండిఆర్టీ చేస్తానన్న సంకల్పంతో ముందుకెళ్ళండి. ఇప్పుడు మీకు ఏం చెప్తుంది తెలుసా? 1, 2, 3 అంటాం వల్ల అని క్లిక్ చేస్తా. 40 సెకండ్లలో ఎన్ని సున్నాలు కొడతారు మీ మనసులో అనుకున్నారు? అనుకోండి గట్టిగా. అనుకున్నారా? ఇప్పుడు మేము ముగ్గురు ఏం చేస్తుంది తెలుసా? నువ్వు కూడా ఏం చేయాలి? శంకర్ ఉడికిపోయి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం. కొడుతుంటే 40 సెకండ్లో డిస్టర్బ్ చేద్దాం. ఓకే, ఆపేద్దాం, చేతులు ఆపుదాం, నీళ్ళు పోద్దాం, పుస్తకం చెప్పేద్దాం, ఏదో చేస్తాం. మీకు మేము మిమ్మల్ని ఆపుతాం. ఓకేనా? గట్టిగా ఓకేనా? కానీ మీరు మమ్మల్ని ఫిజికల్ అటాక్ చేయదు. మీతో పెట్టుకోండి, ఎవరు బాగుపడదు. ఎల్ఐసి ఏజెంట్తో పెట్టుకోండి, ఎవరు బాగుపడబోదు. ఎందుకంటే మన కాలం మీద మనం నిలబడుతూ 10 మందికి దారి చూపిస్తున్న వాడు ఎవడయ్యా అంటే ఎల్ఐసి ఏజెంటే. రెడీయా? ఎంత గట్టి కొట్టుకుంటారు, ఎంత ఫాస్ట్ కొట్టుకుంటారు, మొత్తం శక్తి కూడా మేము ఆపుతాం. రెడీయా? లెక్క పెట్టుకోమంటారు. 1, 2 చెప్పలే. టోటల్ శక్తి వాడాలి. కౌంటింగ్ తప్పొద్దు. మనసులో ఒక నంబర్ అనుకున్నా మీరు, ఒక నంబర్ దాటే కొట్టాలి. ఇంకా 1, 2, 3 స్టార్ట్. ఇంకా శక్తి, మొత్తం ఎనర్జీ లెవెల్స్ వాటిలో ఆపాలి. మొత్తం ఎనర్జీ లెవెల్స్ 100% ఆపదు. కమాన్, మేము ఆపుతూనే ఉంటాం మిమ్మల్ని. ఆపదు. అనుకున్నానికి డెగ్గుకొట్టినా తక్కువ నీ సంగతి నీకు తెలవకుండా బతుకుతుంది. మన కెపాసిటీ ఇది. నేను చేసే కెపాసిటీ అది. మేనేజర్ గారు చెప్తారు, మీరు నెల 2 పాలసీ 2 సార్
రెండు ఇష్టం సార్, రెండు మూడు సార్, రెండు అంటే రెండేమి ఇన్సల్ట్ చేయకండి సార్, 20 ఇస్తున్నాను చెప్పాలి. అట్లున్నా కానీ రెండు ఇస్తాను, నీకోసం, ఆయన కోసం, ఆయన ఇల్లు కోసమా, మన కోసం మనం పని చేద్దాం. రెడీయా? ₹1 లంచం లేని ఏకైక సంస్థ నా ఎల్ఐసి ఆఫ్ ఇండియా. డెత్ క్లెయిమ్ వచ్చినా నా ఏజెంట్ జీవనం నుంచి రెవెన్యూ స్టాఫ్ ఆ ₹1 కూడా నా ఏజెంట్ జీవనకి పెట్టే సంస్థ. ఇంత అద్భుతమైన సంస్థలో పని చేస్తున్నామంటే ఒకటి చెప్తున్నాను, ఏదో పూర్వజన్మ సుకృతం ఉండాలి, పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండాలి. అందుకనే ఈ జన్మలో మనం ఎల్ఐసీగా పుట్టాము, ఎల్ఐసీ దగ్గర ఉన్నాము, 10 మంది సేవ చేద్దాము. విష్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మంత్ మీటింగ్ లో నేను 35 మినిట్స్ తీసుకుంటాను టైం మీతో మాట్లాడడానికి. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? అందరూ మాట్లాడారు. విజయ్ కొడది అది వాళ్ళకి మాట ఇచ్చింది, రాకుంటే మాట తప్పితే మీ ఏజెన్సీ టర్మినేట్ అయిపోగలరా? పెద్ద మాట విషయం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. మే గాడ్ బ్లెస్ యూ.